దోమడ గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన 8:16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొంత తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడ గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతపు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని గిట ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. ఈ లోకల్లో చాలామంది యువకులు ఇదే గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఉన్నారు. దీని మీద కఠిన చర్య తీసుకొని ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది బీహార్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఆలంగిట కొంచెం కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళను దోమల నుంచి గుమ్మడల మండలం నుంచి వాళ్ళని తరిమివేయాలని నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం 8:15 ఇక్కడ తేజస్వి అనే అమ్మాయి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయటకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 days నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, బాడీ పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. నేను పాత్రికేయులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. అన్న, ఇది ఒకటి ఇక్కడే కాదు, ఇది గంజాయి బ్యాచ్. ఒక 4-5 జమాయిరు. ఆ జమాయి అందరి అమ్మాయిలను నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అది ఈ గంజాయి బ్యాచ్ని ఈ అమ్మాయిలను కాపాడాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం దేశమంతటా, రాష్ట్రమంతటా కాదు, దేశమంతటా ఇది స్ప్రెడ్ అయ్యి అందరికి తెలియజేసి ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేసి మన ఆడపడుచులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి దీని అందరికీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ అయినా సరే ఇది కొంచెం దీన్ని విపరీతంగా సీరియస్గా తీసుకెళ్ళి దీన్ని గంజాయి బ్యాచ్ని ఆపాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నదే. అన్న రేవంత్ సాబ్, మీరు వచ్చిన కాడ నుంచి కొంచెం స్ట్రిక్ట్గానే అవుతుంది, ఇంకొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలి. అయ్యి మొత్తం ఈ గంజాయి బ్యాచ్ లేకుండా చేయాలని నేను పదే కోరుకుంటున్నాను గవర్నమెంట్ని కూడా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.